welcome back to our channel and welcome back to one more vlog. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా గైస్ 12:30 అవుతుంది నైట్ అయితే మేము బ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా నాకు తెలిసి ఒక లాస్ట్ 4 days బ్యాక్ అని కూడా ఒక బ్లాగ్ అయితే పెట్టినాము మళ్ళీ ఇంతవరకు బ్లాగ్ పెట్టలేదు యాక్చువల్గా మధ్యలో ఒక బ్లాగ్ తీసి పెట్టినాం కానీ అసలు ఎడిటింగ్ చేయడానికి టైమే కుదరట్లేదు గైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయని లవ్ అండ్ ఎక్స్పెక్ట్ చేయని ట్రస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయని సపోర్ట్ కూడా మాకు దొరుకుతుంది అసలు అవన్నీ మాట్లాడాలంటే నాకు తెలిసి ఇప్పుడు టైం అయితే సరిపోదు జస్ట్ మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక షార్ట్ కట్ చెప్పేస్తాను నేను ఏం జరిగింది అసలు ఈ 4-5 days ఈ పేపర్స్ ఏంటని చూస్తున్నాం కదా సో ఫస్ట్ మనము వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసినాం కదా సో దాంట్లో షాపింగ్స్ కూడా అవుతున్నాయి మెల్లిమెల్లిగా అంటే ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డాం అనుకోండి ఎందుకంటే షాపింగ్ చేస్తారా ట్రస్ట్ ఉంటుందా అంత ఈజీగా ఎవరు నమ్మరు కదా అని చెప్పేసి డౌట్ ఉండే మనం స్టార్టింగ్ కాబట్టి సో జనాలు ఎవరైనా కూడా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం వేరు జస్ట్ అప్పటిదప్పుడే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్స్ వస్తాయా రావా అనేసి అయితే మేము చాలా ఆలోచించుండే కాకపోతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్ మనకు వచ్చింది ఫస్ట్ ఈ డ్రెస్ అండి మేము ఓపెన్ అయితే ఏం చేయట్లేదు మళ్ళీ అలా ఎందుకు ఓపెన్ చేయడం ఇది కుర్తీ సెట్ 3-piece కుర్తా సెట్ మనం 999 అయితే సేల్ చేసినాము మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి నిజంగా ఎగ్దమ్ ఉంటుంది అండ్ కలర్ దీని మీద వచ్చిన థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది ఒకసారి చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుంది డ్రెస్ మేమైతే స్టన్ అయిపోయినాం ఈ డ్రెస్ చూసి సో ఇది లక్కీ అన్నట్టు ఇది ఒకటే పీస్ ఉండే మన దగ్గర అవైలబుల్గా సో ఒక్క పీస్ కూడా సేల్ అయిపోయింది ఫస్ట్ డేనే మాకు వచ్చిన ఆర్డర్ అన్నట్టు యాక్చువల్గా ఇది ఎప్పుడు షిప్ అవ్వాల్సింది బట్ మేము ప్యాకింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాకింగ్ బ్యాగ్స్ అనేది మా దగ్గర అవైలబుల్లో లేకుండే అన్నట్టు సో దానికోసం అని చెప్పేసి సరే వచ్చిన తర్వాత నేను షిప్పింగ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసినాం అవి ఇవ్వాలనే వచ్చినాయి ప్యాకింగ్ బ్యాగ్స్ అండ్ ఇది మనకి మన స్టోర్ ఇన్వాయిస్ అండి ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి ఒకటి చేసుకున్నాము ఒకసారి చూడండి ఈ లోగో చూస్తే వాళ్ళు అనిపిస్తుంది డీప్రా స్టోర్ ఓకే ఇక్కడ మనకి వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఎవరైతే ఆర్డర్ పెట్టినారో వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఇన్వాయిస్ అయితే తీసుకున్నామండి ఫైనల్గా సో ఇది వచ్చేసింది అది కూడా ఇవ్వాలని వచ్చింది అండ్ ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా మా ఈ 4-5 daysలో ఏం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి నార్మల్గా ఈ మధ్య ఇది డ్రెస్ అంటే ఒకటి ఆర్డర్ అయింది కానీ ఆఫ్సర్స్ అయితే చాలా ఆర్డర్ అయినాయి అవన్నీ ఈజీగా పట్టడానికి అనేసి ఈ ప్యాకింగ్ కార్ పెద్దగా తీసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అయిన కుర్తీస్ కూడా మేము ఇందులోనే పంపిస్తున్నాము అండ్ చిన్నవి కూడా ఆర్డర్ పెట్టేసినాము అది కూడా వస్తున్నాయి అవి రేపైనా ఎల్లుండైనా వస్తాయి కావచ్చు ఓకే ఇదైతే ప్రజెంట్ దీంట్లో ప్యాక్ చేసేసి అండ్ మేము ఫస్ట్ ఆర్డర్ కింద వీళ్ళకి ఏం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తున్నాము సో ఇది మా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఇదండి జస్ట్ సింపుల్గా ప్యాక్ చేసేది ఇంకా పెట్టేసి లోపల ఈ కుర్తీ నిజంగా నాకు బాగా నచ్చింది రా నీకు కలర్ బీట్ నెక్ దగ్గర అంతా కట్ వర్క్ వస్తుంది ఇది అండ్ మొత్తం మీటర్ వర్క్ ఉంటుంది అండ్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి అండ్ చాలా క్లాసిక్గా అనిపిస్తుంది ఇందులో పెట్టేస్తున్నాం అండ్ నెక్స్ట్ మనం హాఫ్ శారీ కూడా పంపించేవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ అదే అండి అవి చూపిస్తా ఒకసారి ఆగండి దాని గురించి పెద్ద ప్రాసెస్ గాయస్ మనకు రీసెంట్గా మేము తీసుకున్న హాఫ్ శారీస్ తీసుకున్న అనే దానికంటే మేము చేయించుకున్న హాఫ్ శారీస్ అని చెప్పొచ్చు ఎందుకనంటే దీనికి డిమాండ్ ఉందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లోనే చెప్పిన కొంచెం డిసప్పాయింట్ అయిన మీ విషయంలో మేము వేసుకున్నప్పుడైతే ట్రెండ్ అవ్వలేదు ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి బట్ అది మాతోనే ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ నిజంగా ఒక్కొక్కటి అసలు నేను అన్న మాటలు ఆ రోజు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్తుంది ఇప్పటికి కూడా నార్మల్గా వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు మేమేమనుకున్నామంటే శారీస్ కుర్తీస్ అయితే వాటి మీద ఫోకస్ చేద్దాం అనుకుంటాం కానీ అనుకోకుండా హాఫ్ శారీస్ గురించి చాలా మెసేజ్లు వచ్చినాయి ఎంక్వైరీస్ వచ్చినాయి వచ్చిన తర్వాత అనుకున్నాం సరే ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎవరికైనా నచ్చితే కనుక తీసుకుంటే ఇది కంటిన్యూ చేద్దాం అనుకున్నాం అది ఒకటే కంటిన్యూ అవుతా ఉంది అన్నట్టు ఎస్ గైస్ ఇప్పుడు మీ అందరి ఇష్ట ప్రకారమే మేమైతే హాఫ్ శారీస్ అయితే చాలా చేయబోతున్నాము ముందు క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే మీరు ఇంత పెట్టి చేస్తున్నారు అని అంటే మాకు కూడా కొంచెం లోపల భయం ఉంటుంది కదా సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఓకే వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఫస్ట్ ఈ హాఫ్ శారీస్ వేయించుకోవాలనుకున్నప్పుడు అందరికి డౌట్ ఏంటంటే కలర్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందా ఫ్లేర్ వస్తుందా మళ్ళీ దుపట్టా కూడా మీరు డైయింగ్ చేయించిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ కలర్ వస్తుందా సో ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియో చూసినా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినా కూడా యూజ్ అయితే చార్జ్ చేసినప్పుడు దానికంటే ముందు ఫస్ట్ మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి మనకు దగ్గర అంటే నార్మల్గా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి కానీ ఆర్డర్స్ మాత్రం ఇప్పటికీ 12 కన్ఫర్మ్ అయిపోయినాయి 12 కన్ఫర్మ్ అయినాయి గైస్ ఈ వీక్ అందుకే కొంచెం బిజీగా ఉన్నాము బ్లాగ్ కూడా ఏం తీయట్లేదు అట్లీస్ట్ షార్ట్స్ అయినా కొంచెం మనం రెగ్యులర్గా ఉందామని చెప్పేసి కొంచెం ఎంగేజింగ్ ఖచ్చితంగా ఉండాలి కదా సో ఉండాలని చెప్పేసి షార్ట్స్ అయితే చేస్తున్నాం కానీ బ్లాగ్స్ తీయడము ఎడిటింగ్ చేయడం అసలు టెన్షన్లో అసలు నిద్ర కూడా పోవట్లేదు సరిగ్గా అవును అండ్ బజ్జు అయితే మొత్తం ఎడిటింగ్ కానీ ఇంకేం చేద్దాం అని తను ఆలోచిస్తుంటే నేనైతే అందరూ మెసేజ్ చేస్తుంటే వాళ్ళు ప్రిపేర్ పెట్టుకుంటూ కూర్చుంటాను దగ్గర 3-4 days నుంచి ఇదే పని అవుతుంది మాకు సో ఫైనల్గా మేము చేయించుకున్న హాఫ్ శారీస్ ఇప్పుడు మళ్ళీ మేము డైయింగ్ చేయించి చేస్తున్నాము సో మేము ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ జస్ట్ ఓన్లీ డిజైన్స్ మాత్రమే చేస్తాం డిజైనింగ్ మాత్రమే చేస్తాం అన్నట్టు అంటే ఈ అవుట్ఫిట్కి ఇట్లయితే బాగుంటుంది ఈ లుక్కి అంటే ఈ ఫెస్ట్కి ఈ లుక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి డిజైనింగ్ చేస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇట్లా ఈ
ప్యాటర్న్లో కావాలి అని చెప్పేసి మమ్మల్ని అడిగితే అది అవుతుందా అవ్వదా అని చెప్పేసి మేము స్పాట్లోనే చెప్పేస్తాం అన్నట్టు. ఎందుకనంటే అవ్వదానికి పెద్దగా సాగా తీసి పెద్ద స్టోర్ చేయడం అయితే మాకు ఇష్టం లేదు. అవుతుందంటే అవుతుంది, లేదంటే లేదు. అది మేము క్లియర్గా ఫస్ట్ వీడియోలో చెప్పేస్తామని. నెక్స్ట్ వీడియో కోసం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే అప్పటికప్పుడు మాట్లాడడం అయితే కుదరదు కదా. సో ఫస్ట్ మేము డై చేసిన హాఫ్ సారీ అయితే చూపిస్తాం చూడండి. విత్ ఇన్ 1.5 డేలో అయిపోయింది మనకి. నిన్న సండే, యాక్చువల్గా సండే మధ్యలో వచ్చింది కాబట్టి లేట్ అయింది, ఇంకా తొందర అయిపోతుండే. 1 డేలో ఇచ్చేస్తారు డైయింగ్ అయితే. మనకు ఏంటంటే ఆర్డర్స్ అన్ని ఒకటి రోజు రాలేదండి, రోజుకొకటి రోజుకు 2 అట్లా వస్తూ ఉన్నాయి. సో వచ్చిన దాన్ని బట్టి మేము డైరెక్ట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ తీసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామంటే మళ్ళీ వెళ్ళడం ఎందుకు, వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకైతే కాల్ చేసి చెప్పినాం అన్నట్టు, ఇన్ని మీటర్స్ కావాలి, ఇలా డై చేయండి అని చెప్పేసి. ఫస్ట్ 16 మీటర్స్ ఆర్డర్స్ ఇచ్చేసినాం అన్నట్టు. 16 మీటర్ ఫ్యాబ్రిక్ ఓన్లీ స్కర్ట్ మాత్రం 16.5 మీటర్ మాత్రం ఆర్డర్ ఇచ్చేసినాము. నాకు అనిపిస్తుంది పెద్ద బండే తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టేసుకుంటాం. చాలా మంది అడుగుతున్నారు స్టోర్ ఏమైనా ఉందా అని. సో స్టోర్ అయితే ఇంకా మనం ఏం క్రియేట్ చేయలేదు కదా. అందరు ఏమంటున్నారు తెలుసా గైస్, అంటే నార్మల్గా మీకు స్టోర్ ఉందా చెప్పండి, మేము డైరెక్ట్గా వచ్చి అక్కడ చేయించుకుంటామని చెప్పేసి అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ట్రస్టింగ్. అండ్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసేది అండ్ మీరు చూపించి లవ్ మాకు అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు కరెక్ట్గా చెప్పానంటే. అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఇదంతా. ఆఫ్టర్ ఈ స్టోర్ తర్వాత అంటే మన వెబ్సైట్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వర్క్ మీద పడి స్ట్రెస్ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్న డిజైన్ ఇది, ఎవ్వరూ మాకు చెప్పలేదు, మాకు వచ్చిన థాట్స్ తోని మేము చేసుకున్నాము. సో దాని నుంచి ఇంత రెస్పాన్స్ వస్తానే మేము అస్సలు. మళ్ళీ ఆర్డర్స్ కూడా ఇక్కడ నుంచి కాదు, మన హైదరాబాద్ నుంచి కాదు, హైదరాబాద్ లో నుంచి వస్తున్నాయి. అండ్ విశాఖపట్నం, అండ్ నెక్స్ట్ ఏంటిదిరా మహారాష్ట్ర, బెంగళూరు, విశాఖపట్నం, ఇంకొకటి ఏదో మిస్ చేసినాం మనం. ఏంటి? విశాఖపట్నం అండ్ యుఎస్ నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. సో వాళ్ళు సింగిల్ డేలో ఒక 2 హాఫ్ శారీస్, ఒక వెస్టర్న్ డ్రెస్సెస్ అట్లా ఆర్డర్ పెట్టేసుకున్నారు. సో ఇంత ట్రస్ట్ చేస్తున్నారు. దట్టు ఇది మన కంట్రీలో కూడా లేరు, వాళ్ళు ఇంకో కంట్రీలో ఉన్నారు అన్నట్టు. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. బట్ ఏంటంటే ఇది కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం తెలుసుకోవాలి. అంటే ఇందాక కాల్ మాట్లాడినాం అన్నట్టు కన్ఫర్మ్ చేసినాం. ఏమంటే మీకు ఇండియా నుంచి ఎవరైనా అక్కడికి వస్తే కనుక మాకు ముందే చెప్పేసేయండి, వాళ్ళకి మేము ఇచ్చేస్తాం. మీరు ఎట్లా వాళ్ళకి చేయడం అంటే కొరియర్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. సో వాళ్ళ ప్రాసెస్ త్రూనే వెళ్దామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినాం అన్నట్టు. ఎందుకంటే మాకు ఇది రిస్కీ ప్రాసెస్ అనిపించింది ఫస్ట్ కదా. ముందు తెలుసుకొని అయితే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో హోప్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ అయితే నేను అది మాట్లాడాలని చెప్పేసి ఇంకేదో మాట్లాడుతున్నాను. ఓకే ఇదండి మ్యాథ్స్ ఇట్ ఈజ్ వచ్చిందండి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ 1.5 డే అయితే టైం తీసుకున్నాడు, కానీ పర్ఫెక్ట్గా చేసిండు. అయితే మేము తీసుకున్న అంటే మేము చేయించుకున్న హాఫ్ సారీకి మేము జస్ట్ డైయింగ్ చేసి రోలింగ్ మాత్రమే చేయించాం అన్నట్టు. దీనికి మాత్రం డైయింగ్ అయింది, రోలింగ్ అయింది, పాలిషింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొక డౌట్ అందరికి వస్తుంది, అసలు ఈ హాఫ్ సారీకి ఇంత ఎందుకు పెట్టాలని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. మేము ఎందుకు ఇప్పుడు చాలా ఎంక్వైరీస్ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మ చాలా కాస్ట్ ఉంది కదా అని అన్నారు. మనది ఏంటిదంటే అంటే మనం చేసేది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ చాలా మంది హాఫ్ సారీస్ అంటే డైరెక్ట్ శారీ తీసుకొచ్చి స్టిచ్ చేయడం అట్లా ఉంటుంది కదా. సో మేమేమనుకున్నామంటే మనకు నచ్చిన బడ్జెట్లో అయినా కొంచెం ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. అందుకనేసి ఫ్యాబ్రిక్ తీసుకొని మరి దాని దగ్గర నుండి స్టిచ్ చేయిస్తున్నాము. అందుకే దీనికైతే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది అన్నట్టు. అంటే ఏదైనా కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదని మా ఒపీనియన్ అండి. మనం ఏ చూపించే లుక్ అయినా కూడా మంచిగా ఎలివేట్ కావాలని చెప్పేసి మా థింకింగ్ ప్రాసెస్ అట్లా ఉంది ప్రజెంట్ అయితే. సో అందుకే ఒకవేళ శారీ తీసుకొని చేయించాలనుకుంటే మరీ అంత పెట్టయితే తీసుకోము, దాని బడ్జెట్ దానికి సపరేట్ ఉంటుంది. మీకు అట్లా కావాలని కూడా మీరు చేయించుకోవచ్చు మన దగ్గర. ఓకే అండ్ ఇదైతే చిన్నదండి, ఇది మొత్తం స్కర్ట్ వస్తుంది మనకి. అండ్ దీనికి వచ్చిన దుపట్టా అయితే ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే అందరికి డౌట్ ఉంది కదా, అంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో దానికోసమని చూపిస్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా స్టిచ్చింగ్ ఇచ్చేస్తుండే మేము. ఓకే ఇదండి మనకి దుపట్టాలో మంచిగా మనకి ఈ కట్ వర్క్ లేస్ కూడా వచ్చిందండి. దీనికి డైరెక్ట్ అటాచ్ అయ్యి వచ్చింది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది మినిమల్ డీటెయిలింగ్ అంతా. అండ్ దుపట్టా మొత్తం మనకి ఇట్లా కుందన్ వర్క్ ఉంటుందండి, లైట్గా కనిపిస్తుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ పీచ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కలర్ అయితే. మీరు దుపట్టా వేసుకున్నట్టు ఇట్లా ఫాలో అయిపోతుంది అన్నట్టు. సో ఇది ఏంటంటే చాలా బాగా షైన్ అవుతా ఉంది. ఇది మీ ఫ్యాబ్రిక్ కూడా అంటే నార్మల్ గా మేము తీసుకున్న దానికంటే కూడా ఇప్పుడు చేయించడం మాకు చాలా సాటిస్ఫైడ్. పాలిషింగ్ కరెక్ట్ చేసారు కాబట్టి అంత హైలైట్ అవుతా ఉంది దుపట్టా. సో కొంచెం హ్యాండిల్ చేయాలంటే భయం అవుతుంది. ఓకే ఆరెంజ్ కి అయితే నాకు తెలిసి వచ్చిన ఎంక్వైరీస్ లో పర్పుల్ అడిగింది 5 మెంబర్స్ అయితే దగ్గర 20 to 30+ మెంబర్స్ ఏం అడిగారు తెలుసా? ఆరెంజ్ కలర్ ఎందుకంటే ట్రెండింగ్ అవుతా ఉంది ప్లస్ ఇది కలర్ అంటే కొంచెం గ్లో అయ్యే కలర్ కదా. సో దానికోసం అని చెప్పేసి అందరికంటే ఈజీగా పడతాయి ఈ కలర్ తీసుకుంటే, అది మనకు తెలిసింది. సో ఇది అనుకోకుండా దీని మీద ఇన్ని ఎంక్వైరీస్ రావడము అండ్ 2-3 పీసెస్ ఒకటిసారి చేయించడము అండ్ మనకి 12 ఆర్డర్స్ ఒక 1 వీక్లో రావడము, అవి మళ్ళీ డైయింగ్ చేయించడం అంత ప్రాసెస్ అయితే ఉంది. ఒకవేళ మీకు దీంట్లో ఈ కలర్స్ కాకుండా మీరు వేరే కలర్స్ చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా చెప్తాము. అండ్ ఇవంతా డై చేసిన ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా
కూడా మనము డ్రై వాష్ అనేది చేయాలి. మనము నేను అన్ని పిండినట్టు పిండేస్తాను, నేను వాషింగ్ మిషన్లో వేస్తా, నేను సర్ఫ్లో వేస్తా అంటే మొత్తంగా వేయించుకుంటున్నాం మేము ఇంత కష్టపడి కాబట్టి. సో దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది. ఓకే, అండ్ ఈ ఆరెంజ్ దానికి వచ్చిన దుపట్టా అయితే సేమ్ ఆరెంజ్ అయితే అదిరిపోయింది చెప్పాలంటే. ఆరెంజ్ కి మనకి పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ కట్ వర్క్ అండి హైలైట్ అంతా కూడా. అవును, ఈ కట్ వర్క్ తోనే చాలా బాగా రిచ్ లుక్ కనబడుతుంది. అండ్ మళ్ళీ డై చేసే వాళ్ళు కూడా మేము వాళ్ళని ఎందుకు అంత ఈజీగా నమ్ముతున్నాం అంటే మనం 1.5 డే టైం తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ డై చేసినప్పుడు లైట్ వచ్చిందంట. సో మనం అడిగిన కలర్ మనం పెట్టిన మనీకి వాళ్ళు ఏం తక్కువ పోవద్దు అనేసి మళ్ళీ డబల్ డై చేసిర్రు. సో లాస్ట్ కి అయితే ఈ కలర్ వచ్చింది, మనం అనుకున్న కలర్. ఇది సింగిల్ సేమ్, ఇంకొక పీస్ కూడా సేమ్ ఉంటుంది. దీనికి లేస్ వరకు వాళ్ళు సపరేట్ అడిగారండి. సో దానికి లేస్ అయితే ఏమించలేదు. అంటే ఈ హాఫ్ సైడ్కి వచ్చిన దుపట్టాకి ఇది స్కర్ట్. అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా, మంచి ఫాలో అయ్యే మెటీరియల్ అండి. ఇదైతే వాళ్ళకి లేస్ వరకు సపరేట్గా కావాలంట. దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఎట్లా మళ్ళీ రేపు వెళ్ళేది గైస్, మనం మళ్ళీ రేపు వెళ్ళాలి బయటికి. సో అప్పుడే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మీరు అనుకున్నట్టే అంటే మేము చేయించుకున్న హాఫ్ సారీస్ ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కలర్ తీసుకురావచ్చండి. మనం అనుకుంటే కనుక ఓన్లీ ఈ కలర్స్ కాకుండా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఏదైనా వేసేసుకోవచ్చు. ఈవెన్ దో ఒకవేళ హాఫ్ సారీస్ కాకుండా మీరు శారీస్ కూడా హాఫ్ అండ్ హాఫ్ ట్రై చేసినా, లేకపోతే మీకు ఏదైనా మీకు నచ్చిన కలర్లో శారీ చేయించుకోవాలన్నా కూడా మన దగ్గర పాసిబిలిటీ ఉంది. అన్ని హాఫ్ సారీస్ అన్ని డిజైన్స్ అయితే చేస్తాము. సో మీరైతే ఒకసారి మాకైతే మేము కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తాము, దానికి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, మాకు డిఎం చేసి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఏ అకేషన్ కైనా కూడా మనమైతే ప్లాన్ చేద్దాము, మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మీ అందరికి కూడా మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే చూపిస్తాం. వెయిట్ చేస్తారు కదా కొంతమంది అయినా మన కోసం అని చెప్పేసి. సో స్కిప్ అయితే చేయొద్దు, ఏ వ్లాగ్ అయినా కూడా ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మేమైతే ఇవ్వాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినామండి. ఒకవేళ మీకు ఇవి చేయండి అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఇంకొకరు షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ గైస్.